హాయ్ బడీస్. ఈరోజు అమ్మ నేను ఇద్దరం కలిసి చిన్న షాపింగ్ లాగా బయటకు వచ్చాము. సో ఈ ప్రాసెస్ లో నా క్లోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం ఒకసారిగా కనిపించారు. చాలా ఇయర్స్ గా నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నా కూడా ఒక్కరు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు నాకు వీడు ఐ కాంటాక్ట్ ఇస్తుంటే నేను ఎందుకు ఐ కాంటాక్ట్ ఇస్తాను గైస్? ఇప్పుడు వీడు వచ్చి నాతో మాట్లాడాలి అనేసి అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు వాడితో మాట్లాడతాను? వీడైతే ఇగ్నోర్ మోడ్ ఇంకా ఆన్ లోనే ఉంది. చూసి మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరైతే నిద్రపోతున్నారు. వీళ్ళిద్దరికి నేను వచ్చాననేసి ఈ ముగ్గురు అసలు చెప్పను కూడా చెప్పరు. అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ గైస్, వీళ్ళందరూ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. సో వదిలేయండి, లీవ్ ఇట్. మన డెస్టినేషన్ కి మనం రీచ్ అవ్వాలంటే ఇది షార్ట్ కట్ లో మనం వెళ్తున్నాము. వాకింగ్ ఏరియా మొత్తము ఈవినింగ్ మార్నింగ్ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. మనం చెయ్యం అట్లాను, మనం డబ్బులు తగలబెట్టేదే తప్పితే మనం ఇట్లాంటి వాకింగ్ అలాగే ఇట్లా చెయ్యం. తర్వాత చేనేత వస్త్రాలకైతే మనం వచ్చాం. ఈ రోజే లాస్ట్ డే కాబట్టి కొంచెం మన బడ్జెట్ లో ఏమైనా తీసుకుందాం అనుకొని వచ్చాను. కానీ ఫస్ట్ డే ఏదైతే ప్రైస్ చెప్పాడో లాస్ట్ డే కూడా అదే ప్రైస్ చెప్పి నేను ఇవ్వనమ్మా అనేసి అన్నాడు అనమాట. ఏం చెయ్యాలి గాయస్? నా అంత క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి కూడా వాడు ఇవ్వను అనేసి అన్నాడు. అట్లీస్ట్ వచ్చినందుకు ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్ ఏదో ఒకటి కొందాం అనుకున్నాం. అది బార్గెన్ చేశాను. బార్గెన్ చేసినా కూడా వాడు ఇవ్వను అనేసి అన్నాడు. నాకు కూడా అవసరమే లేదులే అనేసి అనుకుని మనీ సేవ్ అయ్యాయి అనేసి బయటకు వచ్చి హ్యాపీగా సేవ్ పూరి తినేసి రిటర్న్ అయిపోతున్నాను. ఇన్స్టాలో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్.